వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది న్యూ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అండి. హౌస్ ఏరియా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్. హౌస్ బిల్టప్ ఏరియా వచ్చేసి 5300 SFT అండి. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 40x45 ఫీట్ అండి. చాలా మంచి డైమెన్షన్ ఉందండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈ హౌస్లో టోటల్ 5 BHK ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ ఉందండి. ఈ హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ స్పేషియస్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ మెయిన్ రోడ్ నుండి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కాప్రా నియర్ AS రావు నగర్ అండి. సికింద్రాబాద్ నుండి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ కాలనీలో వస్తుందండి. సరౌండింగ్స్లో హౌసెస్ ఉన్నాయి. హౌస్ ముందు 40 ఫీట్ CC రోడ్ ఉందండి. ఈ కాలనీలో మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉందండి. హౌస్ ముందు బ్యూటిఫుల్ గేట్ ఇచ్చారు. హౌస్ ముందు స్పేషియస్ గార్డెనింగ్ ఏరియా ఇచ్చారండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ పార్కింగ్ ఇచ్చారండి. టోటల్ 3 కార్స్ పార్కింగ్ స్పేస్ ఉందండి. స్మాల్ కార్స్ అయితే 4 కార్స్ కూడా అకామిడేట్ అవుతాయండి. ఇక్కడ కూడా స్మాల్ గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ఈశాన్యంలో బోర్వెల్ అండ్ సంపు ప్రొవైడ్ చేశారు. పార్కింగ్లో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. ఇది లిఫ్ట్ రూమ్ అండి. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి.
చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ ఆర్ సర్వెంట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అన్ని బెడ్రూమ్స్లో బ్యూటిఫుల్ ఫాల్స్ సీలింగ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 18x14 ఫీట్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ సీనరీ ఫొటోస్కి బ్యూటిఫుల్ స్పేస్ ఇచ్చారు. స్టేర్ కేస్కి గ్రానైట్ యూజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ టీకూడ్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు. చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్తో ఇచ్చారండి. హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. ఇది టీవీ యూనిట్ స్పేస్ అండి. విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాపర్టీ కావాలనుకునే వారు స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ స్పేషియస్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్కి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఇది కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా అండి. స్పేషియస్గా ఇచ్చారు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,60 lakhs నెగోషియబుల్. ఇది పూజా రూమ్ అండి. స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. అన్ని బెడ్రూమ్స్లో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు.
ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 18x14 ఫీట్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. అన్ని వాష్రూమ్స్ కూడా స్పేషియస్గా ఇచ్చారు. కంప్లీట్ వాల్కి టైల్స్ ఇచ్చారు. ఇది సెకండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్స్ సీలింగ్ ఇచ్చారు. ఇది లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ స్పేస్. ఇది థర్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 18x14 ఫీట్ అండి. స్పేషియస్గా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. అన్ని వాష్రూమ్స్ స్పేషియస్గా ఇచ్చారు. కంప్లీట్ వాల్ వరకు టైల్స్ ఇచ్చారు. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. ఇది హోమ్ థియేటర్ రూమ్ ఆర్ జిమ్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మల్టీపర్పస్ రూమ్. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 18x11 ఫీట్ అండి. ఈ బెడ్రూమ్ నుండి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది ఫోర్త్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 13x12 ఫీట్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ అండి, లాస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 14x13 ఫీట్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్.
ది ఓపెన్ టెర్రస్. ఈ హౌస్ ప్రైమ్ లొకేషన్లో ఉందండి. టెర్రస్ దగ్గర ఎక్స్ట్రా వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.